అధ్యక్ష నేను నేను వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను. ఈరోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ఇది ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మా పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి. వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి. మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాడు కదా అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి సార్. కూర్చోండి. ఎల్ఓపి గారు మీ సభ్యులను కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బౌండ్ అధ్యక్ష. యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దామండి. మీరు రేపు డిస్కషన్ చెప్దాం. ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం.
అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడదాం దాని మీద. అనే దానికి ప్లీజ్ ఎదురేది సార్. ప్లీజ్ కూర్చోండి సార్ దయచేసి కూర్చోండి. రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో సార్ ఇంకా దీని మీద డిస్కషన్ వద్దు, రేపు మాట్లాడదాం. ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర ప్లీజ్ డిమాండ్ చేయడం అనేది ప్లీజ్ కూర్చోండి గతంలో ఎప్పుడు లేదు సార్. ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్. రేపు డిస్కషన్ పెడదాం. డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతురు, మీరు మాట్లాడుతురు, రేపు పొద్దున మాట్లాడుతురు. కూర్చోండి. ఏరియా పెరిగింది, ఇంకా లేదు ఇంకా సప్లై కూర్చోండి తగ్గింది. దయచేసి కూర్చో ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు అన్ని. ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీకు ఏ ఫార్మాట్ లో కావాలో, షార్ట్ డిస్కషన్ కావాలా, స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చెప్పారు. చర్చ జరగాలి సార్. చర్చ ఓకే, స్టేట్మెంట్ ఒప్పుకున్నారు కదా. రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. అమ్మా మీ సప్లిమెంటరీ అయిందా మీది? ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ? మంత్రి గారు సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను. అది కూడా ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుంది అధ్యక్ష. గతంలో కొత్తగా ఇప్పుడు ఒక 100 PSCలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 2021 సంవత్సరంలో, తర్వాత 22 సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 100 PSCలు 88 కొత్త PSCలకి 12 డిలాపిడేట్ స్టేట్లో ఉంటున్న PSCల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 194 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా 46 PSCలని R&B, అదేవిధంగా 56 PSCలని APMICDC కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా కొన్ని చాలా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని ఖాళీలు పూరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ఖాళీలు PSCల్లో ఉన్నాయి. వాటిని కూడా పూరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. వివిధ విభాగాల్లో ఇప్పటికీ 2600 ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 62 ల్యాబ్ టెస్ట్లని, 172 మందుల్ని కూడా ఎటువంటి ఆటంకం, అంతరాయం లేకుండా సమృద్ధిగా ఉంచి సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మందులు, ఇతరత్ర సర్జికల్స్కి, కన్జ్యూమబుల్స్కి ఏటా ఒక్కొక్క PSCలో 11,71,560 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అందుకని కింద విలేజ్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి, PSCల దగ్గర నుంచి పై స్థాయి దాకా, CSCలు పై స్థాయి దాకా కూడా అన్ని కొరతల్ని పూర్తి చేసి, అదేవిధంగా కావాల్సిన సిబ్బంది నియామకం కూడా చేపట్టి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13984 MSME మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం. 50 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల 60,999 అల్పసంఖ్య వర్గాల వారి కలిపి మొత్తం 11,98,501 మందికి లబ్ధిదారులకు పెన్షన్ పొందుతున్నారు అధ్యక్ష. ఇందు నిమిత్తం అల్పసంఖ్య వర్గాల లబ్ధిదారు పెన్షన్ తాలూకా 26.86 కోట్లతో కలిపి మొత్తం 532.01 కోట్ల మొత్తాన్ని ప్రతి నెల ఖర్చు చేయడం అవుతుంది. అలాగే రెండో ప్రశ్నకు సమాధానం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,91,542 పెన్షన్దారులకు సుమారు 6,191.10 కోట్లు మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మూడో ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధన్యవాదాలు. రమేష్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,501 బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే
వాళ్ళు మైనారిటీ వరకు 61,000 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ